కొనిపిస్తాను ఆగరా. డాడీ అయితే అన్ని కొనిపించాడు, సైకిల్ కూడా కొనిపించాడు. వాడికి వాడు డైలీ సైకిల్ మీద వస్తున్నాడు, నేను నడుచుకుంటూ వస్తున్నాను. కొనిపిస్తాలేరా 4 రోజులు ఆగు. ఎప్పుడంటే చెప్తాడు అని నాకేం కొనిపించాడు. నాకు జీతం వస్తుందిగా కొనిపిస్తా రాగానే, సరేనా? పద స్కూల్కి వెళ్తూ కానీ టైం అవుతుందా? ఏం కొనిపినప్పుడు ఎందుకు అన్నారు డాడీ? సైకిల్ కావాలి కదా నీకు? తాంబూల పెటిక కట్టుందిరా, తాపిగా ఈదుకుంటూ నీళ్ళల్లో ఏములో దాకుందిరా, తారలాంటి ఆకారం తాళమే దానికి వేసుందిరా. వాడికి అమ్మా నాన్న లేరు పాపం, వాడు ఒక్కడే రోడ్డు మీద అడుక్కొని తింటున్నాడు. వాడి పొట్ట కూటి కోసం వాడు ఎంత కష్టపడుతున్నాడు చూడు. చూడు ఆ అబ్బాయిది నీ ఏజేగా. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోకపోతే స్కూల్ మానేసి హోటల్లో పని చేస్తున్నాడు ఆ అబ్బాయి. చూడు ఇదంతా అనాథాశ్రమం. ఎవరైనా ఒక్క పూట అన్నం పెట్టకపోతారా అని ఆశ్రమానికి ఎవరు వచ్చినా గానీ పిల్లలందరూ ఆశగా చూస్తారు తెలుసా. వాళ్ళని ఎవరైనా చారదీసి చదివిస్తారేమోనని చెప్పి రోజు దేవుడికి దండం పెట్టుకుంటారా ఈ పిల్లలందరూ. నీకు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, మంచి బట్టలు వేసుకుంటున్నావు, మంచి స్కూల్కి వెళ్తున్నావు, నచ్చింది వండించుకొని తింటున్నావు. ఇంకేంట్రా నీకు కావాలి? ఏమీ లేక ఒకడు, అన్ని ఉండి ఒకడు, తినలేక ఒకడు, ఉన్న రోగాలకి తినలేక ఇంకొకడు. ఇక్కడ ఎవడు సంతోషంగా లేడు నాన్న. నీ ఫ్రెండ్ దగ్గర సైకిల్ చూసి నీకెందుకు కొనివ్వట్లేదని అడుగుతున్నావు. అసలు వాడితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం నీకేంట్రా? అయినా టైం వస్తే మనకు కూడా అన్ని వస్తాయి. నువ్వు ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోమాక. నీ సంతోషం ఎప్పుడు నీలోనే ఉంటుంది. ఇలా నీ సంతోషాన్ని ఒక వస్తువుకి అటాచ్ చేసుకుని బబుల్లో బతకడం అలవాటు చేసుకోమాక. ఎంత చెప్పినా నీకు ఇంకా అర్థం కాకపోతే పద, మీ అమ్మ నగలు తాగట్టు పెట్టి నీకు సైకిల్ కొనిపిస్తా దా. సరే నాన్న, ఇప్పుడు మాట్లాడున్నాను. నాకు సైకిల్ వద్దు, ఏమొద్దు నాన్న, స్కూల్కి నడుచుకుంటాను వెళ్తాను నాన్న. నేనుండగా నిన్ను నడవనిస్తానా? నీకు నేను సైకిల్ కొనిచ్చే వరకు నేనే నీ సైకిల్, డైలీ నేనే నిన్ను స్కూల్ దగ్గర దింపుతా, సరేనా?